ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. తెహిలా మినిస్ట్రీస్ ఈ అనుదిన ఆరాధనలో మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులారా వినియున్నాము. మా పితరులు దానిని మాకు వివరించిరి. నీవు నీ భుజ బలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి. జనములను నిర్మూలము చేసి వారిని వ్యాపింపజేసితివి. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకోలేదు. వారి బాహువు వారికి విజయమియ్యలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలుగజేసెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన దేవుడు పూర్వకాలములో మన పితరుల దినములలో ఆయన చేసిన కార్యములను గురించి మనము ఆలోచన చేసినప్పుడు, మన పితరులు వారి యొక్క ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకోలేదు. వారి యొక్క బాహువు వారికి జయమియ్యలేదు. కేవలము యెహోవా వారిని కటాక్షించెను గనుక ఆయన దక్షిణ హస్తమే, ఆయన బాహువే, ఆయన ముఖకాంతియే వారికి విజయము కలుగజేసెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన విశ్వాస జీవితాల్లో మనం ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇది మన శక్తి కాదు, మన బలము కాదు, మన జ్ఞానము కాదు, దేవుని హస్తము, దేవుని కటాక్షము, దేవుని బాహువు, దేవుని ముఖకాంతియే మన జీవితాల్లో మనకి విజయమును దయచేసేదిగా ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుని ఈ ఆరాధనను ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. తెహిల్లా సంఘముగా, కుటుంబాలుగా మేమందరము మీ సన్నిధిలో మేము చేరి కొద్ది నిమిషంలో మిమ్మల్ని స్తుతించి, మహిమపరిచి, ఘనపరిచి, మీ మహాత్య ప్రభావములను మేము కొనియాడనై ఉండగా మీ సహాయము మాకు దయచేయండి. మీ కృప మాకు దయచేయండి. దేవా, మిమ్మల్ని ఆరాధించే హృదయం మాకు దయచేయండి. మిమ్మల్ని స్తుతించే పెదవులు మాకు దయచేయండి. మిమ్మల్ని స్తుతించే హృదయం మాకు దయచేయండి. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించి ఈ ఆరాధన అంతటిలో మీరు మాత్రమే మహిమ పొందుకొనమని యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. దిగులు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. మా కష్టాలలో, మా నష్టాలలో మీరు మాకు తోడుగా ఉండి, మా వేదనలో, మా ఆవేదనలో మీరు మా చెంత నుండి మేము అడిగిన వాటిని అన్నిటినీ మాకు దయచేస్తూ, మేము వెదికిన వారికల్లా అందరికీ మీరు దొరికే దేవుడుగా మీరు ఉంటున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. మా వ్యాధులలో, బాధలలో తండ్రి మీరు మాకు తోడుగా ఉండి మీ స్వస్థతను మాకు దయచేసి, మీ రక్షణను మాకు దయచేసి, మీ నడిపింపు మాకు దయచేసి, మీ మార్గంలో మమ్మల్ని నడిపిస్తూ మా చేయి పట్టుకుని దేవా, మేము కుడికైనను ఎడమకైనను తొట్టిల్లకుండా తొలగిపోకుండా మీ మార్గములోనే ముందుకు మేము కొనసాగడానికి ప్రభా అంతము వరకు తండ్రి మీరు నమ్మకముగా మేము ఉండడానికి దేవా మీ సహాయం మీరు మాకు దయచేస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ప్రభా, మరి ప్రతి ఒక్కరి హృదయాలను చూస్తున్నటువంటి దేవుడు, ఏ హృదయంలో ప్రభా ఎటువంటి నాయన కలతలు, ఆందోళనలు, వేదనలు కలిగి ఉన్నారు ప్రభా, వారందరి హృదయాలను పరిశోధించి ప్రతి ఒక్కరికి కావలసినటువంటి సమయోచితమైనటువంటి సహాయాన్ని మీరు దయచేయమని, ఆయన ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించమని, ఈ ఆరాధన అంతట్లో మీ నామం మాత్రమే మహిమపరుచుకునమని ప్రభా, జరగబోతున్నటువంటి కార్యమంతటిలో మీ కృప సమృద్ధిగా నాకు మాకు అందరికీ దయచేసి నడిపించమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. రైట్. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము ఆమోసు గ్రంథము 4వ అధ్యాయం 32వ వచనము. భారతీయ సిస్టర్ చదివినిపిస్తారు. స్తోత్రం 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 ప్రభువా తండ్రి. మరి ఆమోసు 4వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి ఇజ్రాయేలులారా, మీ ఎడల నేనీలాగునే చేయుదును గనుక ఇశ్రాయేలులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. ప్రభు ఈ గొప్ప పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. Therefore,
This is what I will do to you, Israel. And because I will do this to you, prepare to meet your God, O Israel. ఆమేన్. हिंदी में, इस कारण हे इज़राइल मैं तुझे से ऐसे ही करूँगा, और इसलिए कि मैं तुझ में ये काम करने पर हूँ, हे इज़राइल, अपने परमेश्वर के सामने आने के लिए तैयार हो जा। आमीन। చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, ఈ సాయంకాల సమయంలో నీ పరిశుద్ధ లేఖనములో నుండి కొన్ని మాటలు మేము ధ్యానం చేయనుండగా మీ ఆత్మ సహాయం మాకు దయచేయండి, మీ కృప దయచేయండి తండ్రి. వాక్య ముఖముగా మీరు మాతో మాట్లాడండి. థ్యాంక్ యూ లార్డ్. మానవ స్వరాన్ని మరుగుపరచండి, మీ స్వరాన్ని మాత్రమే మాకు వినిపించమని యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతులాడి పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము ఆమోసు గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనము. కాబట్టి ఇజ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఇలాగునే చేయుదును గనుక ఇజ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. Therefore, this is what I will do to you, Israel, and because I will do this to you, prepare to meet your God, O Israel. इस कारण हे इज़राइल, मैं तुझसे ऐसा ही करूंगा, और इसलिए कि मैं तुझ में यह काम करने पर हूं, हे इज़राइल, अपने परमेश्वर के सामने आने के लिए तैयार हो जा. ఆమేన్. చూడండి, మరి మనము అంత్య దినములలో ఉన్నాం కాబట్టి దేవుని రాకడ కొరకైనటువంటి సిద్ధపాటు మనం కలిగి ఉండాలని మొన్నటి దినాన మనం ధ్యానం చేశాం. మరి సిద్ధపాటు, దేవుని రాకడకైనటువంటి సిద్ధపాటు మనము కలిగి ఉండాలి. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడని మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనంలోను, లూకా సువార్త 12వ అధ్యాయం 40వ వచనంలోను కూడా ఈ మాట చూస్తాం. కాబట్టి దేవుని రాకడ సమీపం అవుతున్నటువంటి సమయంలో పేతురు గారు కూడా, అయితే అన్నిటికీ అంతము సమీపమై ఉన్నది, కాగా మీరు స్వస్థ బుద్ధి గల వారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడని 1 పేతురు పత్రికలో చెప్పడం చూస్తాం. కాబట్టి దేవుని రాకడ, ప్రభువు రాకడ సమీపిస్తున్నటువంటి సమయంలో అంత్య దినములలో ఉన్నటువంటి మనము సిద్ధపాటు కలిగి ఉండాలి, ప్రిపేర్డ్నెస్ గా ఉండాలి, సిద్ధముగా ఉండాలి. దేవుణ్ణి ఎదుర్కోవడానికి, దేవుని రాజ్యంలో మరి మనము ప్రవేశించడానికి మనము అనేక రకములుగా కూడా మనల్ని, మన శరీరాలను, మన ఆత్మను, మన ప్రాణమును మనము సిద్ధపరచుకొనవలసిన వారుగా ఉంటున్నాం. ఇప్పుడు ఆమోసు గ్రంథంలో మనము చదివినటువంటి వాక్య భాగం 4వ అధ్యాయము, ఆమోసు గ్రంథము 12వ వచనంలో తండ్రి అయినటువంటి దేవుడు ఇజ్రాయేలీయులతో ఈ రకంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇజ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఈలాగునే చేయుదును గనుక ఇజ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధికి కనబడుటకై సిద్ధపడుడి. చూడండి, ఇక్కడ ఈ సందర్భాన్ని గనక మనం చూసినట్లయితే దేవుడు ఇజ్రాయేలీయులు, వారి పితరులు మరి ఎంత దేవునికి వ్యతిరేకముగా వారు ప్రవర్తించి తిరుగుబాటు చేసి దేవునికి విసుగును కోపమును మరి తెప్పించినటువంటి ఆ పరిస్థితులను దేవుడు ఇజ్రాయేలీయులకి మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన 4వ అధ్యాయం ఆమోసు గ్రంథం 7వ వచనంలో, మరియు కోతకాలమునకు ముందు 3 నెలలు వాన లేకుండా చేసి తిని, ఒక పట్టణము మీద కురిపించి మరి ఒక పట్టణము మీద కురిపింపకపోతిని, ఒక చోట వర్షము కురిసెను, వర్షము లేని చోటు ఎండిపోయెను. 2-3 పట్టణముల వారు నీళ్లు త్రాగుటకు ఒక పట్టణమునికే పోగా అచ్చటి నీరు వారికి చాలకపోయెను. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో కనబడాలని సిద్ధపాటు లేకుండా, దేవుని మాటలు మరి వినకుండా, దేవుని తట్టు తిరగకుండా, దేవునికి వ్యతిరేకముగా ఇజ్రాయేలీయులు తిరుగుబాటు చేసినప్పుడు, అప్పుడు దేవుడు ఇజ్రాయేలీయులకు చేసినటువంటి విషయాలన్నిటినీ కూడా మరలా వీరికి జ్ఞాపకం చేస్తున్నాడు. వర్షం ఒక చోట కురిసేలా చేశాడు, ఒక చోట కురవకుండా చేశాడు, మంచినీళ్లు లేకుండా చేశాడు. మరి
ఆ తర్వాత మనం చదివితే, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. మరియు మీ సస్యములను ఎండు తెగులు చేతను, కాటుక చేతను నేను పాడు చేసి తిని, గొంగళి పురుగు వచ్చి మీ విస్తారమైన వనములను, ద్రాక్ష తోటలను, అంజూరపు చెట్లను, ఒలీవ చెట్లను తినివేసినను. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు తన స్వారూప్యములో చేసుకున్నటువంటి మన నుండి దేవుడు కోరుకునేది ఏంటంటే, మనము ఆయన తట్టు తిరిగేవారిగా ఉండాలి. దేవుని యొక్క మాటలు వినేవారిగా, దేవుని తట్టు తిరిగేవారిగా, దేవునికి లోబడేవారిగా మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. అయితే ఎప్పుడైతే దేవుని మీద ఇజ్రాయేలీయులు తిరుగుబాటు చేస్తున్నారో, మరి ఎన్నిసార్లు దేవుడు అనేక రకములుగా ఇజ్రాయేలీయులను శిక్షించినప్పటికీ కూడా ప్రతి చోట మనం చూస్తాం, మీరు నా తట్టు తిరిగిన వారు కారు, మీరు నా తట్టు తిరిగిన వారు కారు అని చెప్పి తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు ఇక్కడ వారికి చెబుతూ ఉన్నాడు. మరియు నేను ఐగుప్తీయుల మీదికి తెగుళ్లు పంపించినట్లు మీ మీదికి తెగుళ్లు పంపించి తిని, మీ దండుపేటలో పుట్టిన దుర్గంధము మీ నాసికారంధ్రములకు ఎక్కునంతగా మీ యవ్వనులను ఖడ్గము చేత హతము చేయించి మీ గుర్రములను కొల్ల పెట్టించి తిని, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు అని చెబుతూ ఇక్కడ ఆమోసు గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనంలో చివరికి ఒక మనుష్యుడు దేవుని ద్వారా దయ పొందుకోవాలి, దేవుని కృపను పొందుకోవాలంటే ఏం చేయాలనే మాటని ఇక్కడ దేవుడు ఇజ్రాయేలీయులకు చెబుతూ, కాబట్టి ఇజ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఇలాగునే చేయుదును గనుక మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. సో మన జీవితాల్లో వచ్చేటటువంటి శ్రమలు, శోధనలు, ఇబ్బందులు వీటన్నిటికీ కూడా కారణం ఏంటంటే దేవునికి మనము విధేయత చూపించకపోవడం. కొన్ని పరిస్థితుల్లో మనం వెళుతున్నప్పుడు మనకే తెలియకుండా దేవునికి మనము విధేయత చూపించకుండా, దేవుని మాటలకు లోబడకుండా ఉన్నప్పుడు దేవుడు ఒకసారి మరలా ఇజ్రాయేలీయులందరికీ కూడా ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఈ సిద్ధపాటు దినాల్లో ఉన్నటువంటి మనము ఎలా ఉండాలి అంటే, దేవుని సన్నిధిలో కనిపించే వారిగా ఉండాలి. ఒకటి, రాకడకు గురించినటువంటి సిద్ధపాటు. ఆయన దొంగ వలె వస్తానన్నాడు. ఏ సమయంలో, రెండవ జామున, మూడవ జామున ఆయన ఆయన ఏ సమయంలో వస్తారో మనకు తెలియదు కాబట్టి మనము రాకడ గురించినటువంటి సిద్ధపాటు కలిగి ఉండాలి. మొదటిది. రెండవది, దేవుని సన్నిధిని కనబడుటకే సిద్ధపడాలి. ఈ రోజుల్లో ఇది చాలా కరువు అవుతుంది. చాలా మందిరాలు మూయబడుతున్నాయి. విశ్వాసులు రాక కొన్ని మందిరాలను ఈరోజు క్లోజ్ చేస్తూ ఉన్నారు. చాలా ప్రాంతాల్లో మరి పెద్ద పెద్ద మందిరాలు సైతం ఖాళీగా ఉంటున్నాయి. కొన్ని మందిరాలు అయితే పూర్తిగా మూయబడుతున్నాయి. కొంతమంది సేవకులు అయితే మరి వారి యొక్క సేవను విడిచిపెట్టి మరలా వారు ఏ పనిలోంచి అయితే వచ్చారో మరలా ఆ పనులకు వెళ్ళిపోతున్నారు. దానికి కారణం ఏంటంటే, దేవుని సన్నిధిలో కనబడడానికి ఎవరు కూడా సిద్ధ మనస్సు కలిగి ఉండట్లేదు, సిద్ధపాటు కలిగి ఉండట్లేదు. కాబట్టి తండ్రి అయినటువంటి దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, కాబట్టి ఇజ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఇలాగనే చేయుదును. ఎలాగని చేస్తానన్నాడు? మీ పితరుల ఎడల నేను ఎలా చేశానో మీ ఎడల కూడా అలాగే చేస్తాను. మీ మీ పితరులు నా తట్టు తిరిగిన వారు కారు. అనేక మార్లు నేను వారిని శిక్షించినప్పటికీ కూడా వారు నా మీద తిరుగుబాటు చేశారు. వారు నా తట్టు తిరిగిన వారు కారు. కాబట్టి మీరు ఏం చేయాలంటే దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో మనము కనబడాలి సిద్ధపాటుతోటి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో మరి ప్రసంగి చెప్తాడు, మీరు దేవుని మందిరంలో ప్రవేశించినప్పుడు మీ ప్రవర్తన అంతటి విషయంలో ఆయన అధికారమునకు మీరు ఒప్పుకొనండి. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. దేవుడి సన్నిధిలో మీరు దేవుడిని వెతకండి. దేవుడు మాట్లాడేటువంటి సమయంలో దేవుని మాటలను మీరు వినండి. అప్పుడు మీరు రక్షించబడతారు. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 18 నుంచి 20 వచనాల మధ్యలో మనం చూసినప్పుడు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మనము వివాదము తీర్చుకొందుము. చూడండి, దేవుడు ఇప్పుడు ఇజ్రాయేలీయులు పిలుస్తున్నాడు. ఆయన ఏమని పిలుస్తున్నాడు అంటే, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు,
రండి మన వివాదము తీర్చుకుందాము. ఎక్కడ తీర్చుకుందాం వివాదం? దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో. దేవునికి మనకు ఉన్నటువంటి వివాదం ఒకటుంది. అదేంటి అంటే అవిధేయత, తిరుగుబాటు, దేవుని మాట వినకపోవడం, దేవునికి లోబడకపోవడం. ఇలాంటి మరి తిరుగుబాటు చేసినటువంటి ఇజ్రాయేలీయులతో తండ్రి అయినటువంటి దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, రండి మనము వివాదము తీర్చుకుందాము. కాబట్టి ఈరోజు దేవునితో మనకున్నటువంటి వివాదాలు, దేవునితో మనకున్నటువంటి డిస్ప్యూట్స్, దేవునితో మనకున్నటువంటి భేదాలు, దేవునితో మనకున్నటువంటి డిఫరెన్సెస్ అన్నీ కూడా మనము క్లియర్ చేసుకోవాలి, పరిష్కరించుకోవాలంటే ఒకే ఒక్క ప్లేసు ఎక్కడంటే అది దేవుడి సన్నిధి. ప్రైజ్ ద లార్డ్. దేవుడి సన్నిధికి మనం వెళ్ళినప్పుడు ఆయనకు మనకు ఉన్నటువంటి ఆ భేదాలు అన్నీ కూడా తొలగిపోతాయండి. కాబట్టి దేవుడి సన్నిధికి వెళ్ళడము, దేవుడి సన్నిధికి వెళ్ళడానికి సిద్ధపాటు కలిగి ఉండడము, సిద్ధ మనస్సు కలిగి ఉండడము, దేవుని మాట వినడానికి విధేయత చూపించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే ఇజ్రాయేలీలకు దేవుడు బాహాటంగా ఇస్తున్నటువంటి ఒక పిలుపు ఏంటంటే, రండి మనము వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లనివగును. మీరు సమ్మతించి నా మాట వినుని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించుదురు. సమ్మతింపక తిరుగుబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు. యెహోవా ఈలాగుననే సెలవిచ్చి ఉన్నాడు. ఆమోసు గ్రంథంలో ఏమంటున్నాడు? కాబట్టి ఇజ్రాయేలేరా, మీ ఎడల నేను ఈలాగుననే చేయుదును. ఏలాగున? యెషయా గ్రంథంలో మనం చూస్తున్నాం. మీరు సమ్మతించి నా మాట వినుని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తారు. కాబట్టి మన పాపములు ఒకవేళ ఎంత ఎర్రని పాపములైనా, ఎంత ఘోర పాపములు మనము చేసిన వారమైనా కూడా అవి హిమము వలె తెల్లబడాలి అంటే, కెంపు వలె ఎర్రని పాపములు సైతము గొర్రె బొచ్చు వలె తెల్లనివి అవ్వాలి అంటే, మనము దేవుని సన్నిధిలో సిద్ధ మనస్సు కలిగి, సిద్ధపాటు కలిగి, దేవునితో మనకున్నటువంటి వివాదమును మనము తీర్చుకున్నప్పుడు ఆయన చెబుతున్నటువంటి మాట ఏంటంటే, మీరు సమ్మతించి నా మాట వినున ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించుదురు. రాకడ సమయంలో ఉన్నటువంటి మనము ప్రతి దినము కూడా దేవునితో మనం రికన్సిలేషన్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కడైనా దేవునికి విరోధముగా, వ్యతిరేకముగా ఏదైనా చేస్తున్నామా, దేవుని హృదయాన్ని మనం ఏదైనా గాయపరుస్తున్నామా అనేది మనల్ని మనం పరీక్షించుకుంటూ దేవుని సన్నిధిలోకి మనం సిద్ధ మనసుతో వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించుతారు. కాబట్టి మన విశ్వాస జీవితాల్లో మనము సిద్ధపాటు కలిగి ఉండాలి, ప్రిపేర్డ్నెస్ కలిగి ఉండాలి. ఎక్కడికైనా వెళ్ళడానికి, ఒక ఊరికి వెళ్ళడానికి మనం ఎలా అయితే సిద్ధపడతామో, మరి ఒక ఎగ్జామ్ రాయడానికి ఎలా అయితే సిద్ధపడతామో, ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి ఎలా అయితే సిద్ధపడతామో, అనేక విషయాల్లో మనము ఎలా అయితే సిద్ధపడుతూ ఉంటామో, మరి దేవుని సన్నిధికి వెళ్ళేటటువంటి విషయంలో కూడా మనము సిద్ధపడి వెళ్ళాలి. మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి అని దేవుని వాక్యం మనం చూస్తున్నాం. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనంలో. అలాగే రెండవది, మనము దేవుని మాటలు వినడానికి కూడా మనము సిద్ధ మనసు కలిగి ఉండాలండి, సిద్ధపాటు కలిగి ఉండాలి. మొదటిది, దేవుని రాకడ కొరకు మనము సిద్ధపడాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. రెండవది, దేవుని సన్నిధిని కనబడే విషయంలో మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. మూడవది, దేవుని మాటలు వినే విషయంలో కూడా మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుని మాటలు కూడా వినడానికి కొంతమందికి ఇష్టం ఉండదు, ఇష్టపడరు దేవుని మాటలు వినడానికి. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు దేవుని మాటలు వినుటకు సిద్ధపడుడి. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసుకున్నప్పుడు, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను? చూడండి, 9వ వచనం నుంచి మనం చదివినప్పుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ద్రాక్ష చెట్టు ఫలమును ఏరుకున్నట్లు మనుష్యులు ఏమియూ మిగులకుండా ఇజ్రాయేలు శేషమును ఏరుదురు. ద్రాక్ష పండ్లను ఏరువాడు చిన్న తీగలను ఏరుటకై తన చెయ్యి మరలా వేయునట్లు నీ చెయ్యి వేయము.
విందురని నేను ఎవరితో మాట్లాడేదను? ఎవరితో ఎవరితో చెప్పను నేను? నా మాటలు వినేవాళ్ళు ఎవరున్నారు? ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను? వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచు కొనరు గనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దానిని తృణీకరింతురు. కావున నేను యెహోవా క్రోధముతో నిండి ఉన్నాను. దానిని అణుచుకొని నేను విసికి ఉన్నాను. చూడండి, దేవుని హృదయము, సైన్యములకు అధిపతి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నా మాట వినేవారు ఎవరు లేరే, నా మాట ఎవరు వినట్లేదే, వినడానికి వారు తమ మనస్సును సిద్ధపరచుకోరే అని దేవుని హృదయము ఇక్కడ మనతో మాట్లాడుతుంది. సిద్ధపాటు చాలా ప్రాముఖ్యమైనది. దేవుని రాకడ విషయంలో మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. బుద్ధిగల కన్యకల వలె మనం ఉండాలి. దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కాబట్టి దానికోసం మనము కంప్లీట్ ప్రిపేర్డ్‌నెస్‌గా, సంపూర్ణమైనటువంటి సిద్ధపాటు కలిగిన వారుగా ఉండాలి మొదటిది. రెండవది, మనము దేవుని సన్నిధిని కనబడే విషయంలో సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎప్పుడెప్పుడు నేను దేవుని మందిరానికి వెళతానా? ఎప్పుడెప్పుడు నా దేవుని మాటలు వింటానా? ఎప్పుడెప్పుడు నేను దేవుణ్ణి చూస్తానా? అని దేవుని సన్నిధికి సంబంధించినటువంటి సిద్ధపాటు. మూడవది, దేవుని మాటలు వినడానికి మనం సిద్ధపాటు కలిగి ఉండాలని ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయంలో ఇప్పుడు మనం చూస్తున్నాం. విందురని నేను ఎవరితో మాట్లాడేదని అడుగుతున్నాడు దేవుడు. నేను ఎవరికి చెప్పను? నా మాటలు వినేవాళ్ళు ఎవరున్నారు? ఇజ్రాయేలీలందరికీ కూడా నేను అనేకమైనటువంటి విషయములు ఎప్పటికప్పుడు ప్రవక్తల ద్వారా, దేవుని స్వరము ద్వారా, భక్తుల ద్వారా, యాజకుల ద్వారా నేను బోధిస్తూ వస్తున్నాను. అయితే విందురని నేను ఎవరితో మాట్లాడేదను? ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను? వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయిరి. కాబట్టి వినడానికి కూడా ఏం కావాలంటే సిద్ధ మనస్సు కావాలి, సిద్ధపాటు కావాలి. వినడమే కదా అని మనం అనుకుంటాం. అందుకే 2-3 రోజుల నుంచి మనము చెవులు గలవాడు వినుగాక అనేటటువంటి వాక్యాన్ని వింటున్నాం. ఒకవేళ ఎవరికైనా చెవులు ఉంటే వారు వినుగాక అని దేవుడు అనడం చూడండి. అంటే చెవులు లేని వాళ్ళు ఎవరు లేరు, అందరికీ చెవులు ఉన్నాయి. అయితే ఆ మాటలు వినడానికి ఆసక్తి కలిగి ఉండాలి. ఇక్కడ ఇర్మియా గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు, వారు వినుటకు తమ మనస్సును సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దానిని వాక్యంలో సంతోషం ఉండదు కొంతమందికి. ఇజ్రాయేలీల్లో అనేక మందికి వాక్యములో సంతోషం లేని వారై వారు వాక్యాన్ని తృణీకరించారంటండి. కావున నేను యెహోవా క్రోధముతో నిండి ఉన్నాను. దానిని అణుచుకొని నేను విసిగి ఉన్నాను. కాబట్టి మనము దేవుని యొక్క ఉగ్రతకు మనము లోనయ్యే వారిగా ఉండకుండా ఉండాలి అంటే మొదటిగా దేవుని రాకడ కొరకు మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. రెండవది, దేవుడి సన్నిధిలో కనబడే విషయంలో మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. మూడవది, దేవుని మాటలు వినే విషయంలో మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. వింటున్నటువంటి ప్రతి మాటలు దేవుని మాటలు కాబట్టి ఆ మాటల యందు మనము సంతోషము కలిగి ఉండాలి. వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దానిని తృణీకరించెదరు. కాబట్టి ఈ సిద్ధపాటు దినాల్లో ఉన్నటువంటి మనము దిద్దుబాటు మనం కలిగి ఉండాలి. దేవుని మాటలు మనం వింటున్నప్పుడు, దేవుని వాక్యాన్ని మనం వింటున్నప్పుడు, ఆ వాక్యాన్ని మన హృదయములో మనము గైకొని, మనము ఒకవేళ దేవుని ఎదుట ఏదైనా పాపం చేసినట్లయితే మనం దిద్దుబాటు చేసుకోవాలి. దిద్దుబాటు చేసుకోవాలి అంటే మనము సిద్ధపాటు కలిగి దేవుని మాటలను మనం వినాలి. దేవుని మాటలు వినడానికి మనం సిద్ధపడాలి. దేవుని సన్నిధిని కనబడడానికి మనం సిద్ధపడాలి. దేవుని రాకడ కొరకు మనము సిద్ధపడాలి. నాలుగవది, మనము సిద్ధపడుట మాత్రమే కాదు గాని అనేకులను మనము సిద్ధపరిచేవారిగా కూడా ఉండాలి. దేవుని మాటలు ఈ అంత్య దినాల్లో ఉన్నటువంటి మనము అనేకులను మనము దేవుని తట్టు తిప్పాలి. దేవుని గురించి చెప్పాలి. దేవుని యొక్క కార్యముల గురించి, ఆయన పునరుత్థానం గురించి మనం చెబుతూ అనేకులను మనము సిద్ధపరచాలి దేవుని రాజ్యం కొరకు. అందుకే యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయం 7వ వచనంలో, యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయము 7వ వచనంలో
నీవు సిద్ధముగా ఉండుము, నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచుము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాట మనం చదువుతున్నాం. నీవు సిద్ధముగా ఉండుము, నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచుము, వారికి నీవు కావలి అయి ఉండవలెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యెహోవా వాక్కు యెహెజ్కేలుకు ప్రత్యక్షమై చెబుతున్నటువంటి మాట. ఈ అంత్య దినాల్లో ఉన్నటువంటి మనము నేడో రేపో యేసయ్య రాకడ మనకు తెలియదు. అయితే ఈ అంత్య దినాల్లో ఉన్నటువంటి మనము సిద్ధపాటుగా కలిగి ఉండాలి. మనము సిద్ధముగా ఉండుట మాత్రమే కాదు గాని అనేకులను మనము సిద్ధపరిచేవారిగా ఉండాలి. నీవు సిద్ధపడి నీతో కూడా కలిసినటువంటి సమూహం అంతటిని కూడా సిద్ధపరచుము. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మనము దేవుని రాకడ విషయంలో సిద్ధపాటు కలిగి ఉండాలి. రెండవది, దేవుని సన్నిధిని కనబడేటటువంటి విషయంలో మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. మూడవది, దేవుని మాటలు వినేటటువంటి విషయంలో మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. నాలుగవది, మనము సిద్ధపడాలి, అనేకులను మనము సిద్ధపరచాలి. మనము వెలిగించాలి, మనము వెలగాలి, అనేకుల్ని మనము వెలిగించాలి. ఇదే దేవుని యొక్క చిత్తమై ఉన్నది. తండ్రి యొక్క చిత్తం ఇదే. నీ ఎడల నా ఎడల దేవునికి ఉన్నటువంటి చిత్తం ఏంటంటే నీవు వెలిగింపబడాలి, నీవు వెలగాలి, అనేకుల్ని నువ్వు వెలిగించాలి. అలాగే మనము ఇంకా చూస్తే సత్కార్యములు చేసేటటువంటి విషయంలో కూడా మనము సిద్ధపాటు కలిగి ఉండాలండి. మేలు చేసేటటువంటి విషయంలో, ఇతరులకు సహాయం చేసేటటువంటి విషయంలో మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో మనం ఈ మాట చూస్తాం. చూడండి, మరి అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలననియు, ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలెననియు, మనుష్యులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు, ఎవరినీ దూషింపక జగడమాడని వారును శాంతులనై ఉండవలనియు వారికి జ్ఞాపకం చేయము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సిద్ధపాటు. ఏ విషయంలో మనము సిద్ధపాటు కలిగి ఉండాలంటే సత్కార్యములు చేసే విషయంలో, మేలు చేసే విషయంలో, ఇతరులకు మంచి చేసే విషయంలో మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలననియు, ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలెననియు. బైబిల్ గ్రంథంలో దేవుడు అనేక చోట్ల మీరు సిద్ధపడుడి, 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 మీరు సిద్ధముగా ఉండుడి, అనేక చోట్ల దేవుడి మాట రాయించడం మనం చూస్తున్నాం. కాబట్టి మనము సిద్ధముగా ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. దిద్దుబాటుతో కూడినటువంటి సిద్ధపాటు మనం కలిగి ఉండాలి. అలాగే సత్కార్యము చేయుటకు మనము సిద్ధపడి ఉండాలి. మనుషులందరి ఎడల సంపూర్ణమైనటువంటి సాత్వికాన్ని మనం కనపరిచే వారిగా ఉండాలి. అంత్య దినాల్లో మనం చేయాల్సినవి ఇవే. ఎవరిని దూషింపక జగడమాడని వారుగా, మరి శాంతులుగా మనం ఉండాలి. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై ఉండి దుష్టత్వమునందును అసూయయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి గాని, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయట ద్వారాను మనలను రక్షించారు. ప్రైజ్ ద లార్డ్. ఒకప్పుడు మనం అందరము కూడా యేసుక్రీస్తు మార్గములోనికి రాకముందు, ప్రభువారిని తెలుసుకొనుటకు ముందు మనము అవివేకులుగా ఉన్నాం, అవిధేయులుగా ఉన్నాం, మోసపోయిన వారముగా ఉన్నాం, నానా విధములైనటువంటి దురాశలకు భోగములకును దాసులమై ఉన్నాం, దుష్టత్వములో ఉన్నాం, అసూయలో ఉన్నాము, మనము అసహ్యులమై ఒకరినొకరు ద్వేషించుకుంటూ ఉన్నాం.
అయితే ఇప్పుడు మనము యేసుక్రీస్తు ప్రభువారి రక్షణ ద్వారా ఉచితముగా దేవుడు మనకు అనుగ్రహించినట్టు మన క్రియల ద్వారా కాదు, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము అనగా బాప్తిస్మము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయడం ద్వారాను మనం రక్షించిన మనము ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మొగుటికై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనస్సుంచునట్లు. సత్క్రియలను మనము శ్రద్ధగా చేయుట కొరకు సిద్ధ మనసు కలిగి ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి, సిద్ధపడి ఉండాలి మనం. ఎందుకంటే దేవుని ద్వారా మనం ఆయన కృప వలన మనము నీతుల మంతులుగా మనం తీర్చబడ్డాం. కాబట్టి ఆయన పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయడం ద్వారాను మనల్ని రక్షించును. దేవుని ద్వారా రక్షించబడినటువంటి మనం ఎలా ఉండాలంటే, దేవుని ఆ ప్రజలకు, అనేకులకు మనము సత్కార్యములు చేసేటటువంటి వారిగా ఉండాలి. తర్వాత మనం చూస్తే దేవుని చిత్త ప్రకారము చేయుటకు కూడా మనము సిద్ధపడి ఉండాలి. చాలా మంది అన్ని విషయాలు చేస్తారు కానీ దేవుని చిత్తమును నెరవేర్చే విషయంలో వెనుకడుగు వేస్తూ ఉంటారు. అయితే ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుని చిత్త ప్రకారము చేయుటకు కూడా మనము సిద్ధపడి ఉండాలి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 21వ వచనంలో మనం చూసినప్పుడు, గొర్రెల గొప్ప కాపురి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోను తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. ఆమేన్. చూడండి, దేనికి సిద్ధపడి ఉండాలి, సిద్ధపాటు ఏ విషయంలో కలిగి ఉండాలి? దేవుని యొక్క రెండవ రాకడ కొరకు మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుని సన్నిధిని కనబడుటకు మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుని మాటలు వినుటకు మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. సత్కార్యములు చేయుటకు, మేలు చేయుటకు మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇప్పుడు దేవుని చిత్త ప్రకారము చేయుటకు కూడా మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. గొర్రెల గొప్ప కాపురి అయిన యేసు అను మన ప్రభువు నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు. దేవుడు మనలో జరిగించే అన్ని కూడా ఏంటంటే ఆయన దృష్టికి అనుకూలమైన వాటిని మనలో జరిగిస్తున్నారు. యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయినటువంటి దేవుడు మృతులలో నుండి సమాధానకర్తయగు యేసుక్రీస్తు ప్రభువారిని లేపినటువంటి దేవుడు ఈరోజు ఆయన ద్వారా ఆయన తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక అంటున్నాడు అపోస్తులుడైనటువంటి పౌలు గారు హెబ్రీ సంఘానికి రాస్తూ. కాబట్టి ఏ విషయంలో మనము సిద్ధపాటు కలిగి ఉండాలంటే, మనము దేవుని చిత్త ప్రకారము చేసేటటువంటి విషయంలో సిద్ధపాటు. కాబట్టి దేవుని యొక్క రాకడ సమయంలో ఉన్నటువంటి మనము, అంత్య దినములలో ఉన్నటువంటి మనము దేవుని చిత్త ప్రకారము చేసేటటువంటి విషయంలో సిద్ధపాటు కలిగి ఉండాలి. సత్కార్యములు చేసేటటువంటి విషయంలో సిద్ధపాటు కలిగి ఉండాలి. మనము సిద్ధపడాలి, అనేకులను మనము సిద్ధపరిచేవారిగా ఉండాలి. చివరిగా ఇంకొక మాట చూపిస్తాను నేను మీకు. మరి రెండవ తిమోతిలో పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో చూడండి, అపోస్తులుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును,
తప్పు దిద్దుటకును నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యమును బోధించే విషయంలో, దేవుని వాక్యమును బోధించే విషయంలో, ప్రకటించే విషయంలో, దైవావేశము కలిగి ప్రతి లేఖనమును ఉపదేశించేటటువంటి విషయంలో, ఒకవేళ ఎక్కడైనా తప్పుడు బోధ చేస్తుంటే దానిని ఖండించే విషయంలో, తప్పు దిద్దుటకును నీతి యందు శిక్ష చేయుటకును మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పౌలు గారు తిమోతికి చెప్తున్న రాసినటువంటి పత్రికలో, వాక్యమును బోధించే విషయంలో మీరు సిద్ధపాటు కలిగి ఉండండి. సిద్ధపడి ఉండండి. మీరు దేవుని చిత్త ప్రకారము చేసే విషయంలో మీరు సిద్ధపడి ఉండండి. సత్కార్యములు చేసే విషయంలో మీరు సిద్ధపడి ఉండండి. దేవుని రాకడ కొరకు మీరు ఎదురు చూసే విషయంలో సిద్ధపడి ఉండండి. దేవుని మాటలు వినే విషయంలో మీరు సిద్ధపడి ఉండండి. దేవుని సన్నిధిని కనిపించే విషయంలో మీరు సిద్ధపడి ఉండండి. అలాగే మీరు సిద్ధపడండి, అనేకులను మీరు సిద్ధపరచండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి అంత్య దినములలో ఉన్నటువంటి మనము, దేవుని యొక్క రాకడ దినములలో ఉన్నటువంటి మనము సిద్ధపాటు కలిగిన వారుగా ఉండాలి. ఈ భయంకరమైనటువంటి దినాల్లో ఇంకనూ మనము ప్రిపరేషన్ లేకుండా, దేవుని మాటలు వినే విషయంలో, దేవుడి సన్నిధిని కనిపించే విషయంలో మనము సిద్ధపాటు లేకుండా, సిద్ధ మనసు లేకుండా, మనం ఇంకా లైట్ మైండెడ్గా, టేక్ ఇట్ ఈజీగా, ఏమీ కాదులే, పర్వాలేదులే, ఇంకా సమయం ఉంది, ఎలా అయితే సిద్ధలో నూనె సిద్ధపరచుకోకుండా ఉన్నటువంటి బుద్ధి లేని కన్యకల వలె మనము మిగిలిపోయేవారిగా కాకుండా, దేవుని రాకడ సమయంలో మనం ఎత్తబడేవారిగా, గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో ఆ వివాహ భోజన పంక్తిలో కూర్చోండి, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఉపచారము చేయించుకునే విషయంలో మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. సో సమయము తక్కువగా ఉన్నది కాబట్టి మరి మన సమయాన్ని మనము సద్వినియోగపరుచుకోవాలంటాడు భక్తుడు. కాబట్టి ఈ రాత్రి మాటలు వింటున్నటువంటి మన అందరము కూడా దేవుడి సన్నిధిలో మనం మొరపెడదాం, దేవుని సన్నిధిలో కనిపెడదాం, దేవుణ్ణి వేడుకొందాం. ప్రతి విషయంలో కూడా దేవుడు తన చిత్తాన్ని తన ఇష్టము చొప్పున వచ్చినట్టుగా మన హృదయాల్లో జరిగించడానికి, ఆయన సన్నిధిలో మనము కనిపించేలాగా సిద్ధ మనసు కలిగి ఉండడానికి, దేవుని మాటలు వినడానికి సిద్ధ మనసు కలిగి ఉండడానికి, మరి అనేక విషయములలో దేవుడు మనకు ఆ సిద్ధపాటును కలుగజేయునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, మరి నీ యొక్క రాకడ బహు సమీపమై ఉన్నది కాబట్టి ఇజ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఇలాగుననే చేయుదును, మీ దేవుని సన్నిధిని కనపడుటకే సిద్ధపడుడి. అవును ప్రభువా, మరి మీరు అనుకొనని గడియలో, మేము అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండని మీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. ప్రభువు రాకడ సమీపమై ఉన్నది, అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండడి. ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను సిద్ధపరచుకునడి, స్థిరపరచుకునడని ఈ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. దేవా, ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ మేము ఎక్కడైనా సిద్ధపాటు లేకుండా, మేము ప్రభా మరి ప్రిపేర్డ్నెస్ లేకుండా, మీ కొరకు కనిపెట్టకుండా, మీ కొరకు ఎదురు చూచేవారిగా మేము ఉండకుండా, ఒకవేళ ఎక్కడైనా ఈ లోక సంబంధమైనటువంటి పనుల్లో మేము పడిపోయి, మీ వాక్యము వినే విషయంలో కానీ, మీ వాక్యాన్ని ఇతరులకు ప్రకటించే విషయంలో కానీ, మీ సన్నిధిలో మేము కనిపించే విషయంలో కానీ, మీ రాకడ కొరకు ఎదురు చూచే విషయంలో కానీ, సత్కార్యములు చేసేటటువంటి విషయంలో కానీ, దేవా మీ చిత్త ప్రకారము నడుచుకునే విషయంలో కానీ ఒకవేళ సిద్ధపాటు లేని వారిగా ఉంటే, ఈ రాత్రి మీ సన్నిధిలో మీ పాదములు పట్టుకుని మేము బతులాడుతున్నాం తండ్రి. ఆ సిద్ధపాటును మీరు మాకు దయచేయండి ప్రభువా, సిద్ధ మనస్సును దయచేయండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఇప్పటి వరకు మీరు మాతో స్పష్టంగా మాట్లాడారయ్యా.
వాక్యమును వినే విషయంలో యెహోవా వాక్యమందు వారు సంతోషించక ఆ వాక్యమును వారు తృణీకరించిరి. నీ మాటలను తృణీకరించే వారిగా కాకుండా నీ మాటలను అంగీకరించి, నీ మాటలను మా హృదయంలో రాసుకొని భద్రపరుచుకొని, నీ మాటలను గైకొని మా జీవితాల్లో తండ్రి మరి వాటి చొప్పున నడుచుకునే వారిగా, సిద్ధ మనస్సు కలిగిన వారిగా నన్ను మమ్ము అందరినీ మీరు ఉంచుమని, అట్టి సిద్ధపాటు కలిగినటువంటి హృదయాన్ని మా అందరికీ కూడా మీరు దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావాల్సిన ఆహారం మాకు దయచేయము. పరమస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్యాన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిల్లా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశం యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు, సుధాకర్ ఆరోగ్యమునకు, రేవతి కువైట్ నుండి ఇండియాకు తిరిగి ప్రయాణమునకు సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.